స్వాగతము నీకు స్వాగతము, మేము పిల్లలము. ఆత్మీయతతో చేతులు జోడించి, ఆత్మీయతతో చేతులు జోడించి చెప్పేదం నీకు స్వాగతము. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, అక్టోబర్ 3వ తారీఖు 2023 సంవత్సరం నుంచి బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మీకు విభిన్నమైనటువంటి వీడియోలు అందిస్తూ మీకు చాలా దగ్గరయ్యాను. ఈ రోజుకి మరి 3200 మంది సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని వీక్షిస్తున్నారు. మరి నా ఛానల్ని ఆదరించిన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలులు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా యూట్యూబ్ వారు నాకు ఒక సూచన చేశారు. ఈ రోజు వరకు నేను 250 వీడియోలు చేశాను. మీ ఫ్రెండ్స్కి మీరెవరో తెలుసు, కానీ తెలియని మిత్రులు కూడా ఉంటారు. కాబట్టి వారికి మీ గురించి పరిచయం చేసుకోండి అని యూట్యూబ్ వారు సూచించారు. నిజమే కదా అని అనిపించింది నాకు. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే అతని మాట తీరుని బట్టి లేదా ఆయన చేసిన పనులను బట్టి మనం అంచనా వేయచ్చు. అందుగురించే నా గురించి మీకు తెలియజేయడానికి చేసే చిరు ప్రయత్నమే ఈ వీడియో. నా పేరు షేక్ సాయిబాబ్జీ. నా వయసు 64 సంవత్సరాలు. రాజమహేంద్రవరంలో ఉంటాను. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉంటాను. నేను 2020 జూన్లో హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యా. ఈ నాది 34 సంవత్సరాల ఉపాధ్యాయ జీవితం. అనేక మండలాల్లో చేశాను. ఐపోలవరం మండలం, ఆత్రేయపురం మండలం, కోరుకొండ మండలం, 3 మండలాల్లో 9 స్కూళ్ళు. ఈ 34 సంవత్సరాల్లో నేను ఉపాధ్యాయుడిగా, ప్రధాన ఉపాధ్యాయుడిగా చేసుకుంటూ వచ్చాను. అయితే భగవంతుడి దయ వల్ల నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాదైన శైలిలో పిల్లలకి విద్యాభివృద్ధి చేయటంలో కానీ, వారిని ఆల్రౌండర్స్గా తీర్చిదిద్దడంలో కానీ నా వంతు కృషి చేస్తూ వస్తూ ఉంటాను, వచ్చేవాడిని. తద్వారా ప్రతి చోట కూడా పిల్లలు, ఆ గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులు నన్ను ఎంతో ఆదరంగా, అభిమానంగా గౌరవించేవారు. ఈ రోజుకు కూడా చాలామంది ఫోన్లు కూడా చేస్తూ ఉంటారు. అయితే నా సర్వీసులో చివరి స్టేషన్ అయినటువంటి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నర్సాపురం న్యూ స్ట్రీట్లో మరి నేను హెడ్ మాస్టర్గా 2011 జూన్లో జాయిన్ అయ్యాను. నేను ఆ స్కూల్కి వెళ్ళే నాటికి చాలా మంచి టీచర్లు అక్కడ పనిచేస్తున్నారు. వీరు నాకు ఉపాధ్యాయులుగా మరి వచ్చారు. వారిచ్చిన సహకారాన్ని నేను జన్మలో మర్చిపోలేను. వారు ఆ విధంగా చేయబట్టే, నా కోఆపరేట్ చేయబట్టే గ్రామస్తుల సహకారం ఇవ్వబట్టే నేను పాఠశాల అభివృద్ధిని నేను అనుకున్న రీతిలో ఒక డ్రీమ్ స్కూల్, ఒక మోడల్ స్కూల్ ఏ విధంగా ఉండాలో నేను నా థాట్ ఉండేది, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ విధంగా కుదిరిందనమాట. ఎంఈ పరిపూర్ణ గారని, మరి ఎంఎస్ శర్మ గారు, డివిడి ప్రసాద్ గారు, కేవిఎస్ నాగమణి గారు, ఇటువంటి టీచర్స్ మంచిగా పనిచేస్తున్నారు. అలాగే నాకు ముందు పనిచేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారు కూడా చాలా స్కూల్ అభివృద్ధికి చాలా చక్కగా శ్రద్ధ తీసుకునేవారని, నాగమణి గారు చాలా శ్రద్ధ తీసుకునేవారట. నా స్టాఫ్ చెప్పగా విన్నానమాట. చక్కని పొజిషన్లో ఉంది. ఆ విధంగా నేను ఆ స్కూల్కి 2011లో వెళ్ళాను. ఒకసారి మీరు ఈ పిక్చర్ చూస్తే నేను వెళ్ళే నాటికి స్కూల్ యొక్క ఎన్విరాన్మెంట్ ఎలాగుందో చూడండి. అయితే నాకంటూ ఒక స్టైలు ఉంది. అంటే
స్కూల్ అంటే ఎలాగుండాలి, పిల్లలకి ఎటువంటి విద్యను అందించాలి, వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలనే విషయం మీద నాకు కొన్ని హెడ్ మాస్టర్గా నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మరి చక్కని ఉపాధ్యాయులైనటువంటి మా మాస్టర్ల ముందు నా ప్లాన్స్ పెట్టాను. సార్ ఈ విధంగా చేయాలి, ఈ విధంగా స్కూల్ని తీర్చిదిద్దాలని ఉంది, నాకు మీ సహకారం కావాలని అడగడంతో వారు కూడా యువకులు మరి అందరూ కూడాను తప్పకుండా చేద్దాం, మా సహకారం ఫుల్గా ఉంటుందని చెప్పడంతో నా యొక్క శైలిలో నా స్కూల్ని తీర్చిదిద్దడానికి అక్కడ ప్రారంభించాను. దానికి మరి అక్కడ గ్రామస్తులు కూడా చాలా బాగా సహకరించారు, గ్రామ పెద్దలు అందరూ కూడా. ముందుగా నేను పిల్లల్ని ఒక కార్పొరేట్ స్థాయిలో ఉండే పిల్లలుగా తీర్చిదిద్దాలని అనుకున్నాను, చదువులో కానీ ఆహార్యంలో కానీ. అప్పటికే యూనిఫామ్ ఇస్తుంది ప్రభుత్వం, అయితే వారికి బెల్టు, టై, ఐడి కార్డు లోటుగా అనిపించింది. నాకు అనిపించి మరి ఎవరినైనా విరాళాలు అడిగే ముందు మనం ముందుకు రావాలి అనే ఉద్దేశంతో ముందుగా నేనే మా నాన్నగారి పేరు మీద పిల్లలందరికీ కూడా టై, ఐడి కార్డు, బెల్టు డొనేట్ చేస్తాను. అలాగే మా అమ్మగారి పేరున పిల్లలందరికీ మీల్స్ ప్లేట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఆ తర్వాత మరి దాతల దగ్గరికి వెళ్ళాను. అలాగే మా పాఠశాల పూర్వ విద్యార్థి అయినటువంటి మారిశెట్టి విష్ణు గారు, ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన స్థానికంగా ఉన్నటువంటి మారిశెట్టి వెంకటేశ్వరరావు గారి అబ్బాయి అనమాట. ఒకసారి వారి తల్లిదండ్రులు చూస్తానికి వచ్చినప్పుడు అప్రోచ్ అయితే మరి మారిశెట్టి విష్ణు గారు 25,000 రూపాయలు పాఠశాల అభివృద్ధికి విరాళం ఇచ్చారు. అలాగే ఇక యూత్ తాము కూడా తక్కువ కాదని పాఠశాల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు, మాకు చేదుడు వాదుడుగా ఉండేవారు. ఇలాగా ప్రతి ఒక్కరూ తమ వంతు మరి బాధ్యతని, కర్తవ్యాన్ని స్కూల్ యార్డ్లో నిర్వర్తించేవారు. మరి కొంతమంది పేర్లు మర్చిపోయి ఉండొచ్చు, ఏమనుకోవద్దు, వయసు రీత్యా కొన్ని మర్చిపోయి ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా నేను మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే లోకల్గా డాక్టర్ రాంబాబు గారు, ఆయన ప్రతి సంవత్సరం పిల్లలకి ప్రైజెస్ ఇచ్చేవారు. ఇట్లాగా ఒకరండి చాలామంది గ్రామస్తులందరూ కూడా మరి ఆ విధంగా సహకరించారు. వారందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నాను. ఏఎస్డిఎస్ అనేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థని అప్రోచ్ అవ్వగా వారు మా పిల్లలందరికీ కూడా షూస్, నోట్బుక్స్ ఇచ్చారు. ఈ సంస్థ భద్రాచలం దగ్గర ఉంది. ఆ తర్వాత మరి స్కూల్ మీద థీమ్ సాంగ్స్ నేనే రాసి ట్యూన్ చేసి మా ఉపాధ్యాయులందరూ చేత పాడించి, వారు మేము పాడవండి అన్నారు, కానీ ఏం పర్లేదు మాస్టర్ నేనున్నానని వారి చేత ప్రాక్టీస్ చేయించి స్టూడియోలో రికార్డింగ్ చేయించాను. ఈ పాటలన్నీ కూడా స్టూడియోలో నా సొంత ఖర్చులతో స్టూడియోలో రికార్డింగ్ చేయించి ఆ పాటల్ని మెగాఫోన్లో ప్లే చేస్తూ ఊరంతా కూడా వీధి వీధి ఇంటింటికి మరి మేము మీ పిల్లలకి చక్కని చదువు చెప్తామని హామీ ఇచ్చి, మీరు మీ పిల్లల్ని చేర్పించండి, మీ పిల్లల యొక్క బాధ్యత మాదే అని హామీ ఇచ్చి భరోసా ఇచ్చి వారిని మరి ఆహ్వానించడంతో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మా మీద నమ్మకంతో, మా మాట మీద నమ్మకంతో స్కూల్లో జాయిన్ చేశారు. మరి మేమందరం కూడా ఆ పిల్లలకి చక్కని ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కంకణం కట్టుకున్న విధంగా. మరి ప్రస్తుత కాలంలో డిజిటలైజేషన్ ఎక్కువగా ఉంది, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, కాబట్టి అది కార్పొరేట్ స్కూల్లో ఉంటాయి, మనం ఎందుకు ఇవ్వకూడదు అనే ఆలోచన వచ్చి మరి ఈ స్వచ్ఛంద సంస్థ ఏఎస్డిఎస్ వారిని సంప్రదించగా వారు 2 కంప్యూటర్లు ఇచ్చారు. మరి యుఎస్ఏలో స్థిరపడినటువంటి ఎన్ఆర్ఐ నా మేనకోడలు కనీజ్ ఫాతిమా దంపతులు 1 కంప్యూటర్ని ఇచ్చారు. ఆ విధంగా 3 కంప్యూటర్లతోటి ఎలిమెంటరీ స్థాయి నుంచే మా పిల్లలకి కంప్యూటర్ ఎడ్యుకేషను అందించగలిగాం. అలాగే స్థానికులైనటువంటి బుల్లెంపల్లి సీతారాంబాబు గారు అనేటటువంటి ఒక గ్రామస్తుని పెద్ద మనిషిని మరి అప్రోచ్ అవ్వగా వారు పాఠశాలకు ఒక ప్రొజెక్టర్ ఇచ్చారు. దాంతో మరి పూర్తిగా డిజిటలైజేషన్ అయిపోయింది. మరి అయితే ఇంత బాగుంది, మరి నెట్ ఉండాలి కదా. స్థానికంగా ఉన్నటువంటి కడియాల పాపారావు గారు అనేటటువంటి వ్యక్తి, ఆ తర్వాత ఆయన సర్పంచ్ కూడా అయ్యారు, వారు మరి మా పాఠశాలకి నెట్ ఫ్రీగా ఇచ్చారు. దాంతో ఇంక చూసుకోండి మా పిల్లలకి ఇంకా అడ్డే ఉంది. వాళ్ళకి డిజిటలైజేషన్ ద్వారా కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా మరి క్లాసెస్ నిర్వహించడానికి మాకు మార్గం సుగమైంది. ఇక నేను వెళ్ళేటప్పటికీ ఆ 3 వైపులు గోడ ఉంది, ఒకవైపు మాత్రం కొద్దిగా
ఒక 100 గజ 50 గజాలంతా గోడ లేదు. దాంతో రోజు రాత్రులు గేదెలు పాఠశాల అరుగుల మీద పడుకుని మరి అవి పాడు చేసేసేవి. తెల్లవారు వచ్చేటప్పటికి మేము స్కూల్కి వచ్చేటప్పటికి అరుగులన్నీ పేడ వేసి అవి యూరిన్ పాస్ చేసి ఉంటే మాకు దేవుడా ఏంటి కష్టం అని చెప్పేసి ఏడుపు వచ్చేదనమాట. అదే విషయాన్ని అప్పటి గ్రామ పెద్ద ఎంపీటీసీ గారు అనేటువంటి రాయపాటి సత్యబాబు గారికి చెప్పగా, సార్ ఇది మరి ఎమ్మెల్యే గారిని అడుగుదాము, శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు అప్పుడు ఎమ్మెల్యే అనమాట, వారిని అడుగుదామంటే వారిని అప్రోచ్ అయ్యాము. మరి ఎమ్మెల్యే గారు మా పెద్దల మాట విని వెంటనే గ్రాంట్స్ పర్మిట్ చేశారు. ఆ గ్రాంట్స్ తోటి మరి అక్కడ చక్కని గోడ నిర్మించుకున్నాం. అయితే పాఠశాల అనేటప్పటికీ ఆర్చ్ ఉండాలి, అది ఒక కంఠాభరణం లాంటిదని నా యొక్క డ్రీమ్. అదే విషయాన్ని మా పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ అయినటువంటి శ్రీ రాయుడు శ్రీని గారిని అడిగాను. ఆయన ఒక తాపీ మేస్త్రి అనమాట. తప్పకుండా చేద్దామని ఒకసారి వాళ్ళ తాపీ మేస్త్రి వారి సంఘం మీటింగ్ జరుగుతుంటే నేను అక్కడికి వెళ్ళి అందరికీ చెప్పాను. చెప్పగానే తప్పకుండా మంచి పనికి మేము ముందు ఉంటామని చెప్పేసి వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళు ముందుకు వచ్చి మరి పాఠశాలకి ఆర్చిని నిర్మించారు. ఆ తర్వాత మరి పాఠశాల చుట్టూరు గోడలు బోసిగా ఉన్నాయి. ఈ గోడల మీద వివిధ దేశ నాయకులు మరి వివిధ నీతి కథలతోటి మరి డెకరేట్ చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చి గ్రామస్తులను అడగగా చాలామంది తమ యొక్క పేరుని మరి బొమ్మల్ని డొనేట్ చేశారు. వారి ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క పెయింటింగు అక్కడ వేయించడం జరిగిందనమాట. ఆ పెయింటింగ్స్ని మా కథల్ని చెప్తూ మేము అక్కడ పిల్లలకి ఆ నీతి కథలు చెప్తూ కూడా మేము క్లాసెస్ తీసుకునే వాళ్ళం. చక్కని వాతావరణం, విద్యలకు నిలయం ఆలయం అన్నట్టుగా అక్కడ తయారైంది. అలాగే ఒక స్త్రీమూర్తి, ప్రగడ ఆదిలక్ష్మి గారు అనే స్త్రీమూర్తి మా రిక్వెస్ట్ని మన్నించి పాఠశాల ఆవరణలో సరస్వతి విగ్రహాన్ని మందిరాన్ని చక్కని మందిరాన్ని నిర్మించారు. హ్యాట్స్ ఆఫ్. ఒక మహిళా మూర్తి అయినప్పటికీ కూడా ఆవిడ ముందుకు వచ్చి మా మనవిని మన్నించి అక్కడ కట్టించింది ఆ తల్లి. ఇక పిల్లలు మిడ్ డే మీల్స్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అని గమనించి ఆ విషయాన్ని హెచ్పిసిఎల్ దగ్గరలో ఉన్నటువంటి పెట్రోలియం కార్పొరేషన్ వారిని అప్రోచ్ అయితే వారు మా పిల్లలందరికీ కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చక్కని హ్యాండ్ వాష్ని కట్టించారు. పిల్లలందరికీ స్పోర్ట్స్ కిట్ కూడా ఇచ్చారు. అలాగే నేను వెళ్ళేటప్పటికీ మరి పిల్లలు కింద నేల బల్లల మీద కూర్చుంటున్నారు. ఇది బాగోలేదు అని అనుకుని మరి గ్రామ పెద్దల సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో, కడియాల పాపారావు గారి సహకారంతో ఓఎన్జీసీ వారిని అప్రోచ్ అయ్యాం. వారు అప్రోచ్ అయితే పాఠశాలందరికీ కూడా ప్రతి క్లాసుకు కూడా బెంచీలు శాంక్షన్ చేశారు. ఈ రోజున ప్రతి కుర్రోడు కూడా చక్కగా బెంచ్ మీద కూర్చొని చక్కగా విద్యని నేర్చుకుంటున్నాడు. అలాగే పెద్దపాటి భీమరాజు గారు అనే వ్యక్తిని అప్రోచ్ అవ్వగా పాఠశాల కాంపౌండ్ గోడ ఉంది, పెద్ద గోడ మీద స్కూల్ యొక్క డిజైన్ చక్కని భావుకతతోటి పిల్లలు చూడగానే అట్రాక్ట్ అయ్యే విధంగా చక్కని పెయింటింగ్ ఆయన వేయించారు. ఇక పాఠశాలలో ప్రతి సంవత్సరం మేము యాన్యువల్ డే కండక్ట్ చేసేవాళ్ళం. నేను ఎక్కడున్నా, నా సర్వీసులు ఎక్కడున్నా అది చేసేవాడిని. ఇక్కడ మరింత భారీ స్థాయిలో నిర్వహించడానికి మాకు గ్రామ పెద్దలు ముందుకు వచ్చారు వారి చేతితోటి. అలాగే మరి ఆ విరాళాల్లో మా ఉపాధ్యాయులు కూడా చేయి వేశారు. మేము చేయకుండా ఎప్పుడు ఏ పని జరగలేదనుకోండి. మా ఉపాధ్యాయులు అంతటి గొప్పవారు నాకు సహకరించారు. వారికి మరి మరొకసారి నా యొక్క సెల్యూట్ చెప్తున్నాను. పాఠశాలలో 2017లో జరిగిన పాఠశాల వార్షికోత్సవ విశేషాలని చూసి ఆనందించండి. మా పిల్లల్ని ఆశీర్వదించండి. స్వాగతము మీకు స్వాగతము, మేము మోడల్ స్కూల్ పిల్లలము. స్వాగతము మీకు స్వాగతము, మేము మోడల్ స్కూల్ పిల్లలము. ఆత్మీయతతో చేతులు జోడించి, ఆత్మీయతతో చేతులు జోడించి చెప్పెదం మీకు స్వాగతము.
చెప్పెద మీకు స్వాగతము సుస్వాగతము స్వాగతము మీకు స్వాగతము మేము మోడల్ స్కూల్ పిల్లలము. భారతదేశ పౌరులం భావితరానికి వారసులం భారతదేశ పౌరులం భావితరానికి వారసులం మమ్మ కన్నా తల్లిదండ్రులకు మమ్మ కన్నా తల్లిదండ్రులకు. రాజానగరం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారికి మోడల్ ప్రైమరీ స్కూల్ నరసాపురం తరపున సాదర స్వాగతం పలుకుతారు. ప్రతి ఒక్కరు, ప్రతి గ్రామస్తులు, ప్రతి తల్లిదండ్రులు కృషి చేయాలని కోరుకుంటూ మరి మీ అందరూ ఎంతో సంతోషంగా మా పిల్లలు మళ్ళీ ఎప్పుడు స్టేజ్ మీదకి వస్తారా, ఎప్పుడు డ్యాన్స్ వేస్తారా, ఎప్పుడు నాటకాలు వేస్తారా, వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూడాలని మీరు ఆతృతగా ఉన్నారు. సెకండ్ క్లాస్ టి లక్ష్మి, ఏ వినోద్, టి లక్ష్మి, ఏ వినోద్. బాబు జితేంద్ర మరి సత్తు గారు అట్లే కదండి. ఇంటి దుర్గ అనే ఈ చిరంజీవి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మా పాఠశాలలో చదువుకుంది. ఈ అమ్మాయి ఆటల్లోని పాటల్లోని స్కూల్ టాపర్, మా బ్రాండ్ అంబాసిడర్ అని సగర్వంగా చెప్తున్నాను. నేటి నరసాపురం స్కూల్ 93 సంవత్సరాలైంది స్కూల్ స్థాపించి. కానీ బ్రహ్మాండ అత్యున్నత స్థానంలో సూర్యనారాయణమూర్తి గారి దగ్గర నుంచి కూడా చాలా కృషి చేయడం జరిగింది స్కూల్ కోసం. ఎంచేతంటే ఆనాడు ఆయన వేసిన పునాది వల్ల ఈ కార్యక్రమాలు ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ మండలంలో మంచి స్కూల్గా ఇక్కడ పనిచేసే టీచర్స్ కానీ హెచ్ఎం గారు కానీ చాలా అధునాతనమైన పద్ధతుల్లో ఇచ్చిన పరికరాలను ఉపయోగించుకొని టెక్నాలజీ ద్వారా పిల్లల్లో చాలా అభివృద్ధి పరచడం కూడా చాలా సంతోషకర విషయం. ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యుడు మన పెందుర్తి వెంకటేష్ గారు ఫస్ట్ ఎమ్మెల్యేనే ఎడ్యుకేషన్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పనిచేతలో కృషి చేయడానికి ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారు. ఆయన ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఆయనకి. ఎందుకంటే ఎక్కడ ఎడ్యుకేషన్ ఈజ్ వేర్ డెవలప్మెంట్ ఈజ్ దేర్ అన్న ఆశయంతో ముందుకు వచ్చిన వ్యక్తి ఆయన. రాజకీయ నాయకుల్లో అన్ని విషయాల్లోనూ కూడా నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా, పరిపూర్ణమైన అనుభవం వ్యక్తిగా మనకి ఎమ్మెల్యే ద్వారా చాలా గ్రామం తరపున పాఠశాల తరపున ఈ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా మరీ కోరుతున్నాం.
2017 నాటికే 30,000 రూపాయలతోటి భారీ ఎత్తున వార్షికోత్సవం నిర్వహించాం. మరి ఆగస్టు 15 వచ్చిందంటే చాలు గ్రామస్తులంతా కూడా పెద్దలందరూ వచ్చేవారు. మరి రాయపాటి సత్యబాబు గారిని ఎంపీటీసీ, కట్టా సత్యబాబు గారిని గ్రామ పెద్ద, చొంగా శివయ్య గారు, నాయుడు గారు, మార్సెట్టి వెంకటేశ్వర్లు గారు, ఇలాగా వీరబాబు గారు, పుల్లెపు వీరబాబు గారు, పుల్లెపు గంగరాజు బాబు గారు, ఇలాగ పెద్దలందరూ కూడా ఒక్కొక్కరేంటి అందరూ, కొంతమంది పేర్లు మర్చిపోయినా ఏమనుకోవద్దు, అందరూ వచ్చి మాకు మేము చేసే పనులకి చేయూతనిచ్చేవారు. అంతటి గొప్ప గ్రామం నరసాపురం గ్రామం. మరి ఆ వార్షికోత్సవానికి గ్రామ ప్రజలంతా కూడా వచ్చి రాత్రి 11 వరకు కూడా కార్యక్రమాలు అయినప్పటికీ ఒక్కళ్ళు కూడా కూర్చున్న వాళ్ళు కదలకుండా ఇసుకేస్తే రాలన్నంత జనం మరి ఆ సభాస్థలిలో ఉండేది. 2017లో మరి ఎమ్మెల్యే గారు పెందుర్తి వెంకటేష్ గారిని కూడా మేము ఆహ్వానించడం జరిగింది. ఆ వేదిక మీద నేను రాసినటువంటి మరి దేశభక్తి గేయాలు, నేను సేకరించిన మరియు కొన్ని రాసినటువంటి దేశభక్తి గేయాలను ఒక పుస్తకం కింద నేను ప్రింట్ చేయడం జరిగింది. షేక్ సాయిబాబ్జీ గారు మన గ్రామంలో మాత్రం గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ వరవడి తీసుకొచ్చారు. మరి ఈ పాఠశాలకు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. 1924లో ఈ పాఠశాల ప్రారంభించడం జరిగింది. మరి మన పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి షేక్ సాయిబాబ్జీ గారు ఆయన సొంతంగా దేశభక్తి గేయాలన్నీ కూడా ఒక 4-5 సంవత్సరాలు బట్టి ఎంతో శ్రమ కోర్చి దేశభక్తి గేయాలన్నీ ఒక చోట చేర్చి కూర్చి ఆయన ఒక రచయిత, మాస్టరు, కళాకారుడు, సంగీత విద్వాంసుడు. ఆయన అన్ని వాటిలో కూడా ఆయన ప్రవేశం ఉంది. సేకరించినటువంటి పుస్తకావిష్కరణ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ దేశభక్తి గేయాలు ప్రతి పాఠశాలలోనూ కూడా ఉంటే చాలా బాగుంటుంది. పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి చూసి ప్రతి పాఠశాలలోనూ ఈ దేశభక్తి గేయాలు ఉండేలాగా చూస్తే మరి ఈ రోజుల్లో చదువు బ్రహ్మాండంగా ఉంటుంది. అది నా తల్లిదండ్రులకి అంకితం ఇచ్చాను. నా తల్లిదండ్రులు షేక్ సోరా సాహెబ్, షేక్ నాగూర్ బీబీలకు అంకితం ఇచ్చాను ఆ పుస్తకాన్ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆ వేదిక మీద నేను ఆవిష్కరించడం జరిగింది. ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా ఎన్నెన్నో గాథలు మరి నాకు ఆ పాఠశాలలో ఉన్నాయి. అలాగే ప్రతి నెల పిల్లల పుట్టినరోజుని సామూహికంగా ఆ నెలలో పుట్టినరోజు పిల్లలన్నీ కలిపి నెలాఖరిని పుట్టినరోజు తల్లిదండ్రులు పిలిచి వాళ్ళ పిల్లల సమక్షంలో కేకు కట్ చేయించేవాళ్ళం. అలాగే సంక్రాంతి వచ్చిందంటే చక్కని పండుగ వాతావరణాన్ని పిల్లలకి అందించేవాళ్ళం. సంక్రాంతి ముందుగానే సంక్రాంతి సెలవులకు ముందే మరి పిల్లల చేత విచిత్ర వేషాలు వేయించడం, భోగి మంటలు మండించడం, దాని చుట్టూరు పిల్లల చేత కోలాటం, మరి ఆడపిల్లలకి ముగ్గులు పోటీ ఇలా నిర్వహించి మరి ఆ కార్యక్రమానికి గ్రామ పెద్దలందరూ కూడా వచ్చి పాఠశాల విద్యార్థుల్ని విజ్ఞాన యాత్రకి, ఎడ్యుకేషనల్ టూర్స్ కూడా తీసుకెళ్లే వాళ్ళం. వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖమైన ప్రదేశాలు లైక్ దట్ కాకినాడ బీచ్, ఆ కాకినాడ ప్రక్కనే కోరంగి మడ అడవులు అని ఒక ప్రదేశం ఉంది. ఈ కోరంగి మడ అడవులు ఆ వాగ్ ఏదైతే ఉందో అది సముద్రంలో కలిసే ప్రాంతం చాలా బాగుంటుంది. అటు ఇటు మడ అడవులు ఉంటాయి, చూడచక్కని ప్రదేశం. అటువంటి ప్రదేశానికి పంచారామాల్లో ఒకటైనటువంటి సామర్లకోటలో ఉన్న సోమారామం, మరి డ్రింక్స్ ఫ్యాక్టరీ, కోకోకోలా డ్రింక్స్ ఎలా తయారవుతాయని, అట్లాగే ఎయిర్పోర్ట్ రాజమండ్రి దగ్గర అంటే మధురపూడి దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్టు, ఈ విమానాలు ఎలాగ టేక్ ఆఫ్ అవుతాయి, ఎలాగ ల్యాండ్ అవుతాయి అనే విషయాన్ని మరి పిల్లలకి చూపించాము. ఒకసారి ఆ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అదే టైంలో మరి సినీ నటుడు, హాస్య నటుడు రఘుబాబు గారు వచ్చారు. ఆయనతోటి కూడా మా పిల్లల్ని
మరి గ్రూప్ ఫోటో ఒకటి తీసుకొని మరి అక్కడ చాలా ఎంజాయ్ చేసాం. ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పిల్లలైతే ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులేవు, ఒక సినిమా యాక్టర్ని కలిసామని. ఆ విధంగా మొత్తం తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖమైన ప్రదేశాలన్నింటిలో కూడా మేము ఈ విజ్ఞాన యాత్రలో పిల్లలకి చూపించేవాళ్ళం అనమాట. ఈ విధంగా పాఠశాల అభివృద్ధిని మరి నేను కానీ మా మాస్టర్లు కానీ చేయటానికి మరి ఆ గ్రామ పెద్దలు ఎంతో సహకరించారు. మరి మరొకసారి ఈ వేదిక పూర్వకంగా అందరికీ కూడా మరి నా యొక్క నమస్సమాంజలు తెలియజేస్తుంది. అందుకే పెద్దలు అంటారు, మన సంకల్పం మంచిదైతే, మన సంకల్పం గట్టిగా ఉంటే తప్పకుండా నెరవేరుతుందని పెద్దలు చెప్పినట్టు విన్నాను. ఆ విధంగానే నేను అనుకున్న ప్రతిదీ కూడా నెరవేరింది, నా కళ్ళ ముందు సాక్షాత్కారం అయింది. మరి పిల్లలందరినీ కూడా నేను అనుకున్న రీతిలో తీర్చిదిద్దగలిగాను. వాళ్ళకి స్కూల్కి రావాలంటే ఆనందంగా రావాలి, అంతేగాని ఏడుస్తూ రాకూడదు. స్కూల్కి వచ్చారంటే చదువు నేర్చుకోవాలి, ఆటలు పాటలు. ఎంచేతండి నవే డేస్ మరి ఉద్యోగం సంపాదించుకోవాలంటే గ్రూప్ డిస్కషన్ జరుగుతాయి. ఆ గ్రూప్ డిస్కషన్లో వీళ్ళు తమ యొక్క ఫీలింగ్స్ చెప్పగలగాలంటే, ఎక్స్ప్రెస్ చేయగలగాలంటే వాళ్ళకి స్టేజ్ ఫియర్ ఉండకూడదు. ఆ ఉద్దేశంతో పాఠశాలలో ప్రతి నెలాఖరుని మరి కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించేవాడిని, వాళ్ళ చేత మాట్లాడించేవాడిని. ఇవన్నీ కూడా పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకురావాలని నేను చేసినటువంటి కృషి ఇది. నేను మా ఉపాధ్యాయులు కూడా ఈ విధంగా చేయబట్టే మరి మోడల్ స్కూల్, నరసాపురం మోడల్ స్కూల్ అంటే కోరుకొండ మండలంలో ఒక చక్కని పేరును, ఒక చక్కని గుర్తింపుని తెచ్చుకుంది. ప్రజాప్రతినిధులందరూ కూడా మెచ్చుకునేవారు. అటువంటి మరి భాగ్యాన్ని కల్పించినటువంటి నరసాపురం గ్రామస్తులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. అటువంటి దేవుళ్ళు విద్యార్జన కోసం మన దగ్గరికి వచ్చారంటే వాళ్ళని మన సొంత బిడ్డల్లాగా భావించి మనస వాచ కర్మన పూర్తిగా నేను చేయగలిగినంత సాయశక్తుల వారికి నా యొక్క సర్వీసెస్ అందించడానికి నేను ప్రయత్నించేవాడిని. అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులు కూడా చెప్పి వారి చేత కూడా చేయించేవాడిని. వారు కూడా నాకు పూర్తి సహకారాన్ని అందించేవారు. పెద్దలు చెప్తారు, ఒక ఆర్యోక్తి ఉంది, మంచి కర్మలు చేస్తే మనకి మంచి ఎదురవుతుందని, చెడు కర్మలు చేస్తే ఆ చెడు కర్మ మనకి ఎదురవుతుందని పెద్దలు చెప్పారు. అది అక్షర సత్యమని నేను నమ్ముతాను. ఎందుకు అంటే నేను మనస్ఫూర్తిగా మరి నా యొక్క డ్యూటీని నిర్వహించాను కాబట్టే ఈ రోజుకి కూడా ఈ 34 సంవత్సరాల సర్వీసులో నా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ రోజుకి కూడా నన్ను వారి మనసులో ప్రేమాభిమానాలతోటి నిలుపుకున్నారు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు కూడాను. అలాగే వారి యొక్క తల్లిదండ్రులు, గ్రామస్తులు అందరూ కూడా నేను పనిచేసిన ప్రతి చోట కూడా అందరూ కూడా నాకు ఎంతో గౌరవాభిమానాలు అందిస్తున్నారు. ఒక ఉపాధ్యాయుడికి ఇంతకంటే ఇంకేం కావాలి? ఎంతో మనస్తృప్తితోటి, ఆత్మసంతృప్తితోటి నా యొక్క సర్వీసెస్ నుంచి నేను 2020 జూన్లో రిటైర్ అయ్యాను. ఇది ఒక పార్శ్వం అయితే, ఇక ప్రభుత్వం కూడా నేను ఉపాధ్యాయుడిగా అందించిన సేవలకు గాను గుర్తించి 2009లో తూర్పుగోదావరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు ఇచ్చి సత్కరించారు. అలాగే ఇటీవల అంటే 2019లో నేను రిటైర్ అవడానికి ఒక సంవత్సరం ముందు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా అందుకున్నాను. చాలు, అన్నిటికంటే మించి ఆ పిల్లల యొక్క అభిమానం నాకుంది, నాకు లభించింది. ఇంతకంటే ఒక ఉపాధ్యాయుడికి ఆనందకరమైనటువంటి, సంతృప్తికరమైనటువంటి జీవితం మరొకటి ఉంటుందా? మరి ఇది మిత్రులారా, ఒక ఉపాధ్యాయుడిగా నేను సంతృప్తికరమైనటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తోటి మరి నేను 2020 జూన్లో రిటైర్ అయ్యానని చెప్పడానికి గర్వపడుతున్నాను. మరి ఇటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి, సేవ చేసే అవకాశాన్ని ఇచ్చిన ఆ భగవంతుడికి కూడా నేను సర్వదా రుణపడి ఉంటాను. అలాగే నా తల్లిదండ్రులకు కూడా నేను రుణపడి ఉంటాను. ఇది మిత్రులారా నా గురించి హూ యామ్ ఐ, నేను ఎవరిని అనేది ఈ విధంగా మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.
మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.